ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. వెండితెరపై దేవుళ్లుగా కొలిచిన అభిమాన తారలు రాజకీయాల్లోకి వస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారని చరిత్రలో పలుమార్లు నిరూపితమైంది. అభిమానులు దళపతిగా పిలుచుకుని ఆరాధించే విజయ్ తాజాగా తమిళనాడు ఎన్నికల్లో అదే అద్భుతాన్ని ఆవిష్కరించారు. పార్టీ స్థాపించిన 2 ఏళ్ల వ్యవధిలోనే ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకునే దిశగా ఆయన పార్టీ తమిళగ వెట్రికలగం దూసుకెళ్తోంది. ఈ పరిణామం 4 దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు తేజం ఎన్టీ రామారావు సృష్టించిన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేస్తోంది. ఎన్టీఆర్ తర్వాత అతి తక్కువ కాలంలోనే రాజకీయ శిఖరాన్ని అధిరోహించిన రెండో సినీ నటుడిగా విజయ్ చరిత్ర సృష్టించబోతున్న సందర్భంగా ఆ ఇద్దరు సినీ దిగ్గజాల ప్రస్థానంపై ప్రత్యేక కథనం. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ టీవీకే పార్టీ 2 ప్రధాన ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలను వెనక్కి నెట్టి అతిపెద్ద పార్టీగా అవతరించింది. పార్టీ వ్యవస్థాపకుడైన విజయ్ క్రైస్తవ మతానికి చెందిన తొలి మైనారిటీ వ్యక్తిగా రాష్ట్రానికి నాయకత్వం వహించనున్నారు. 234 స్థానాలున్న అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118కి చేరువలోకొచ్చిన విజయ్ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం లాంఛనమే. పార్టీ స్థాపించిన 2 ఏళ్ల వ్యవధిలోనే విజయ్ ఈ ఘనత సాధించడం సంచలనం. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ కేవలం 9 నెలల వ్యవధిలోనే 1983 ఎన్నికల్లో 201 స్థానాలు సాధించారు. ఆంధ్రప్రదేశ్లో 27 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడారు. 1983 జనవరి 9న సీఎం అయ్యారు. ఇప్పుడు డీఎంకే పాలనకు అంతం పలుకుతూ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో రికార్డు సృష్టించిన నటుడిగా విజయ్ నిలిచారు. తమిళనాట సినీ గ్లామర్తో రాజకీయాల్ని శాసించిన ఎంజీఆర్ రాజకీయ ప్రస్థానం అద్భుతమైనప్పటికీ ఆయనకు అధికారం దక్కడానికి చాలా సమయం పట్టింది. డీఎంకే నుంచి విడిపోయాక 1972లో ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు. 5 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి 1977లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. కానీ విజయ్ తన తొలి ప్రయత్నంలోనే కేవలం 2 ఏళ్ల వ్యవధిలో ఈ మ్యాజిక్ సాధించడం రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. సినీ గ్లామర్తో రాజకీయాల్లో నెగ్గుకు రావడం అందరికీ సాధ్యం కాలేదు. ఎంతో మంది వెండితెర వేల్పులు రాజకీయ అరంగేట్రం చేసి షతికిల పడిన సందర్భాలు అనేకం. కెప్టెన్ విజయకాంత్ 2005లో డీఎండీకే పార్టీని స్థాపించిన 2011 నాటికి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ప్రతిపక్ష నేత స్థాయికి మాత్రమే చేరారు. విశ్వనటుడు కమల్ హాసన్ 2018లో మక్కల్ నీది మయ్యం ఎంఎన్ఎం పార్టీని స్థాపించి 2021లో స్వయంగా ఓడిపోయారు. 2025లో డీఎంకేతో పొత్తు పెట్టుకుని రాజ్యసభ సభ్యుడిగా సరిపెట్టుకోవాల్సొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా గ్లామర్ అందరికీ అధికారాన్ని కట్టబెట్టలేదు. 2008లో భారీ అంచనాలతో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికల్లో 294 స్థానాలకు గాను కేవలం 18 సీట్లకే పరిమితమయ్యారు. ఆ తర్వాత 2011లో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించినా ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఆ పార్టీ కేవలం 1 సీటే గెలిచింది. 2024 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన 21 స్థానాలకు గాను 21 చోట్ల గెలిచి 100% స్ట్రైక్ రేట్ను జనసేన నమోదు చేసింది. వ్యాపార పరిభాషలో చెప్పాలంటే విజయ్ తన విజయంతో టీవీకే పార్టీని ఓ రాజకీయ యూనికార్న్గా, రాజకీయ చరిత్రలో ఒక రేర్ పొలిటికల్ స్టార్టప్గా నిలిపారు. అన్ని పొలిటికల్ స్టార్టప్లు ఇలా యూనికార్న్లుగా మారలేవు. కొన్ని ప్రయోగాలు దారుణంగా విఫలమైన ఉదాహరణలు మన కళ్ల ముందే తచ్చాడుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ అంచనాలతో ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, కింగ్ మేకర్గా పిలుచుకునే ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్సురాజ్ పార్టీ 238 స్థానాల్లో పోటీ చేసి 1 సీటు కూడా గెలవలేక అట్టర్ ఫ్లాప్ అయింది. కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీ కూడా ఇదే కోవలోకొస్తుంది. ఇక యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో పుట్టుకొచ్చిన నిషాద్ పార్టీ, ఫ్లూరల్స్ పార్టీ వంటి అనేక చిన్న చిన్న రాజకీయ స్టార్టప్లు ప్యాకెట్ పార్టీలుగానే మిగిలిపోయాయి. రాజకీయాల్లోకి రావాలి, మార్పు తేవాలని సంకల్పించే ఎంతో మందికి, కొత్త రాజకీయ ప్రయోగాలు చెయ్యాలనుకునే పొలిటికల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి విజయ్ సాధించిన ఈ బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఖచ్చితంగా స్ఫూర్తినిస్తుంది.
టీవీకి సాధించిన ఈ అద్భుత సక్సెస్ దేశవ్యాప్తంగా మరిన్ని పొలిటికల్ స్టార్టప్లు పుట్టుకొచ్చేందుకు బాటలు పరవనుంది.